లాస్ట్ వీడియోలో నైట్ ఇల్యూమినేషన్స్ అండ్ ఫైర్ వర్క్స్ చూసినాం కదా. ఇప్పుడు నైగరా ఫాల్స్ స్ట్రీట్ పార్క్ వెల్కమ్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి వరల్డ్ వైడ్ నుంచి వచ్చే టూరిస్ట్ కోసం ఈ పిల్లర్స్ మీద వెల్కమ్ అని రాసి పెట్టారు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మన హిందీలో స్వాగత్ అని కూడా రాసింది. వెల్కమ్ సెంటర్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే మనకు ఒక 3D మ్యాప్ కనిపిస్తుంది. దీని స్పెషల్ ఏంటంటే నైగరా ఫాల్స్ లో మీరు ఏం చూడాలో, ఏ అట్రాక్షన్ ఎక్కడుందో అన్ని క్లియర్ గా పాయింట్ చేసి ఉంటాయి ఈ 3D మ్యాప్ లో. అమెరికన్ వాటర్ ఫాల్స్ ఎక్కడుంది, మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఎక్కడుంది, బోట్ సర్వీస్ ఎక్కడుంది, టోటల్ రూట్స్ అన్ని దీంట్లో ఎగ్జాక్ట్ గా పాయింట్ చేసి ఉన్నాయి. రియల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లే ముందు ఈ మ్యాప్ లేఅవుట్ చూస్తే చాలు, ఏ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఏ పాయింట్ దగ్గర నుంచి ఎండ్ చేయాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెల్కమ్ సెంటర్ దగ్గర నుంచి ఫస్ట్ నేను ప్రాస్పెక్ట్ పాయింట్కి వెళ్తున్నాను. ప్రాస్పెక్ట్ పాయింట్ పక్కనే అబ్జర్వేషన్ టవర్ ఉంటుంది. అక్కడే మనకి మేడ్ ఆఫ్ ద మిస్ట్ బోట్ కూడా ఉంటుంది. నైగరా ఫాల్స్ దగ్గరికి యూఎస్ఏ సైడ్ వస్తే బెనిఫిట్ ఏంటంటే నైగరా ఫాల్స్ దగ్గర 3 వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఆ 3 వాటర్ ఫాల్స్ని వాక్ చేసుకుంటూ చాలా క్లోజ్గా చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ వాటర్ ఫాల్స్, అవే అమెరికన్ వాటర్ ఫాల్స్. ఈ అమెరికన్ వాటర్ ఫాల్స్ అబ్జర్వేషన్ టవర్ పక్కనే ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు చూస్తున్న వ్యూ ప్రాస్పెక్ట్ పాయింట్ సైడ్ నుంచి అమెరికన్ వాటర్ ఫాల్స్ని. నేను వచ్చినప్పుడు చాలా లక్కీ, నాకు ఆల్మోస్ట్ 3 to 4 times రెయిన్బో కనిపించింది. అక్కడ బోట్ వెళ్ళడం కనిపిస్తుంది కదా, అదే మేడ్ ఆఫ్ ద మిస్ట్ బోట్. అది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది కెనడా సైడ్ది. బట్ యూఎస్ఏకి బ్లూ కలర్ ఇస్తారు. ఇక్కడే మనం మేడ్ ఆఫ్ ద మిస్ట్కి టికెట్స్ తీసుకోవాలి. ఈ స్టాల్స్ మనకి అబ్జర్వేషన్ టవర్ ఎదురునే ఉంటాయి. అడల్ట్స్కి అయితే $30.25 ఉంది నేను వెళ్ళినప్పుడు. ఓన్లీ అమెరికన్ సైడ్ అనమాట. బోట్లో తీసుకుపోయి బోట్లో నుంచి తీసుకొస్తారు. ఇది అబ్జర్వేషన్ టవర్ పైన నుంచి వ్యూ. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ప్రాస్పెక్ట్ పాయింట్. అది అమెరికన్ వాటర్ ఫాల్స్. చాలా దూరంలో కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ ఏమో హోర్షో ఫాల్స్. నైగరా ఫాల్స్ 90% వాటర్ ఆ హోర్షో ఫాల్స్ దగ్గరే ఉంటుంది. కింద స్టెప్స్ లాగా కనిపిస్తుంది కదా, అది క్రోనెస్ట్. అక్కడికి ఇప్పుడు అలౌ లేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కాకపోతే ఆ క్రోనెస్ట్ ఎక్కి వెళ్ళినామంటే మనం అమెరికన్ వాటర్ ఫాల్స్ని చాలా క్లోజ్గా చూస్తాం. మేడ్ ఆఫ్ ద మిస్ట్ బోట్ ఎక్కాలంటే అబ్జర్వేషన్ టవర్లో నుంచి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్లో నుంచి కిందకి వెళ్తాం. లిఫ్ట్లో నుంచి కిందకి వచ్చినాక మేడ్ ఆఫ్ ద మిస్ట్ టికెట్ అక్కడ ఆమెకి ఇచ్చేసేయాలి. మేడ్ ఆఫ్ ద మిస్ట్కి ఏమో మనకి బ్లూ కలర్ పాంచోస్ ఇస్తారు. ఇంకా బోట్ రాలేదు, బోట్ కోసం వెయిటింగ్. వన్స్ మనం బోట్ ఎక్కినాక అమెరికన్ వాటర్ ఫాల్స్, బ్రైడల్ వాటర్ ఫాల్స్ పక్కన నుంచి ఫస్ట్ హోర్షో ఫాల్స్కి తీసుకెళ్తారు. హోర్షో ఫాల్స్ దగ్గర బోట్ని 365 degrees టర్న్ చేస్తారు వ్యూ అందరికీ కనిపించేలాగా. మళ్ళీ బ్యాక్ వచ్చి అమెరికన్ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా సేమ్ అంతే, వ్యూ అందరికీ కనిపించేలాగా 360 degrees తిప్పి చూపిస్తారు. ఈ చిన్న వాటర్ ఫాల్స్ బ్రైడల్ వ్యాలీ వాటర్ ఫాల్స్. అది కనిపిస్తున్నాయి కదా రెడ్ స్టేర్స్, అవన్నీ కేమ్ ఆఫ్ ద విండ్స్ అనమాట.
రెయిన్బో బ్రిడ్జ్. లాస్ట్ వీడియోలో గోట్ ఐలాండ్కి వెళ్ళేటప్పుడు నేను కార్లో నుంచి చూపించినాను కదా. ఇప్పుడు మనం వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం గోట్ ఐలాండ్కి. అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్, అక్కడి నుంచే వెళ్ళాం గోట్ ఐలాండ్ కార్లో వెళ్ళాలంటే. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్రిడ్జ్ పెడిస్ట్రియన్ బ్రిడ్జ్. ఇది గోట్ ఐలాండ్కి వెళ్ళాలంటే మనం ఇట్లనే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. గోట్ ఐలాండ్కి ఎంటర్ అయిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే కేవ్ ఆఫ్ ద విండ్స్, హోషో ఫాల్స్ అండ్ టెరాపిన్ పాయింట్ చూస్తాం. రైట్ సైడ్ నుంచి వెళ్తే లూనా ఐలాండ్, బ్రైడల్ వ్యాలీ ఫాల్స్ అండ్ అలాగే అమెరికన్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి ఇటు సైడ్ నుంచి. ఇక్కడ స్మాల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్కి అవుట్ సైడ్ ఉన్నది లూనా ఐలాండ్. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి బ్రైడల్ వ్యాలీ వాటర్ ఫాల్స్. ఇటు సైడ్ నుంచి చూస్తే అమెరికన్ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి అండ్ అలాగే అటు సైడ్ నుంచి చూస్తే బ్రైడల్ వ్యాలీ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఇవి అమెరికన్ వాటర్ ఫాల్స్. ఇందాక చెప్పినాను కదా 3 to 4 times రెయిన్బో చూసినానని. అదిగో ఇక్కడ మళ్ళీ ఇంకొక రెయిన్బో చూసినాం. ఇప్పుడు మనం చూస్తుంది బ్రైడల్ వ్యాలీ వాటర్ ఫాల్స్. దీనికి ఇంతకు ముందు ఇంకొక పేరు కూడా ఉంది, దాన్నే లూనా వాటర్ ఫాల్స్ అంటారు. ఫాల్స్ దగ్గర నుంచి అక్కడ స్టెప్స్ ఉంటాయి, అక్కడ నుంచి ఇట్లా పైకి వస్తే మనకి నికోలస్ టెస్లా బ్రాంజ్ స్టాచ్యూ కనిపిస్తుంది. 1985లో టెస్లా వరల్డ్స్ ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని నైగరా ఫాల్స్ దగ్గర బిల్డ్ చేశారు. నైగరా ఫాల్స్ దగ్గర నుంచి వచ్చే పవర్ న్యూయార్క్ స్టేట్కి మెయిన్ ఎనర్జీ సోర్స్. ఇది ఒక్కటే నియర్లీ 25% ఆఫ్ ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తుంది న్యూయార్క్కి. ఇప్పుడు మీరు చూస్తుంది కేవ్ ఆఫ్ ద విండ్ ఎంట్రన్స్. కేవ్ ఆఫ్ ద విండ్స్కి డైరెక్ట్ ఆన్లైన్ టికెట్స్ దొరకవు. మీరు స్ట్రైట్గా గోట్ ఐలాండ్లో ఉన్న టికెట్ బూత్ దగ్గరే టికెట్స్ కొనుక్కోవాలి. అడల్ట్స్కి $23 ఉంది నేను వెళ్ళినప్పుడు. కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ థియేటర్లోకి వెళ్తాము. ఈ థియేటర్ నేమ్ ద వరల్డ్ చేంజ్ హియర్. ఇక్కడ వాటర్ ఫాల్స్ హిడెన్ హిస్టరీ గురించి ఒక సూపర్ షార్ట్ మూవీ ప్లే చేస్తారు. తర్వాత మనల్ని ఎలివేటర్లో నుండి ఒక 175 feet డీప్ కిందకి తీసుకొని వెళ్తారు. అక్కడి నుంచి ఒక చిన్న టనల్ లాగా ఉంటుంది. ఆ టనల్లో నుంచి బయటికి వస్తే మనకి కేవ్ ఆఫ్ ద విండ్స్ కనిపిస్తుంది. కేవ్ ఆఫ్ ద విండ్స్ జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇట్లా కిందకి దిగి అలా మళ్ళీ మొత్తం పైకి తిరిగి అట్లా అక్కడి ఇందాక మనం చూసినాం కదా, అటు నుంచి ఎగ్జిట్ అవుతాం. కేవ్ ఆఫ్ ద విండ్స్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసినాము. ఇప్పుడు మనం టెరాపిన్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము, అదే హోషో ఫాల్స్ దగ్గరికి. ఫుల్ 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 తడిచిపోయి ఉండే.
అక్కడ కనిపిస్తున్నాయి కదా అవే హోషో ఫాల్స్. 90% ఆఫ్ నైగరా ఫాల్స్ ఈ హోషో ఫాల్స్ దగ్గరనే ఉంటాయి.